10 నుండి 12 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు, ఖర్చు, ఫీచర్లు, భద్రతా సూచనలతో పూర్తి గైడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. కారు ఎంపికలో ఖర్చు, ప్రయోజనాలు, భద్రతా చర్యలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొదట కారు ఎంపికలో ఎందుకు ఖర్చు, ప్రయోజనాలు మరియు భద్రత ముఖ్యమో పరిశీలిద్దాం. 10 నుండి 12 లక్షల రేంజ్లో కారు కొనుగోలు చేయడం అనేది నాణ్యతతో పాటు విలువైన ఫీచర్లను అందించే సామర్థ్యాన్ని అంచనా వేసే అంశం. ఈ ఎంపిక మధ్యతరగతి కుటుంబాలకు సరైనదే కాకుండా దీర్ఘకాలం ఉపయోగానికి అనువైనదిగా ఉండాలి. 10 నుండి 12 లక్షల రేంజ్ అనేది ప్రధానంగా కంపాక్ట్ ఎస్యూవీలు మరియు కొన్ని సెడన్ల బడ్జెట్. ఇక్కడ కాస్ట్ గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎక్స్ షోరూమ్ ధర మరియు ఆన్ రోడ్ ప్రైస్. బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువగా వెచ్చిస్తే సరికొత్త ఫీచర్లు పొందవచ్చు. కానీ ధర 10 లక్షలకు తగ్గినట్లయితే రోడ్డు పన్నులో కొన్ని వేల రూపాయల తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకు ఏపీ మరియు తెలంగాణలో ఈ పన్ను తేడా 3% వరకు ఉంటుంది. దీనివల్ల వాహనం ధరను ఎంచుకోవడంలో ఇది కీలక అంశం అవుతుంది. మన్నికలో ఉన్న మోడల్స్: టాటా పంచ్, ఎక్స్టర్, హ్యుండై వెన్యూ మరియు ఎక్స్యూవీ 300 వంటి కార్లు ఈ బడ్జెట్లో ఉత్తమమైన ఎంపికలు. వీటిలో మంచి డ్రైవింగ్ అనుభవం, ఆధునిక టెక్నాలజీ, స్టైలింగ్ మరియు భద్రతా ఫీచర్లు ఉంటాయి. లోన్ ఎంపికలు: మధ్యతరగతి కుటుంబాల కోసం మంచి లోన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈఎంఐలను సరిగ్గా సెట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్పై ప్రభావం తగ్గుతుంది. కారు కొనుగోలుకు ముందే బ్యాంక్ ఆఫర్లను పోల్చుకోవడం అవసరం. ప్రయోజనాలు: 10 నుండి 12 లక్షల రేంజ్లో ఉండే కార్లలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని వివరిస్తూ మరింత లోతుగా పరిశీలిద్దాం. ఫీచర్ల ప్రాముఖ్యత: ఈ ధరలో అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు లభిస్తాయి. ఉదాహరణకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ట్రాఫిక్లో డ్రైవింగ్ను సులభతరం చేస్తుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్: ఈ సిస్టంలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. రివర్స్ కెమెరా: పార్కింగ్ కోసం ఉపయోగపడే సౌకర్యం. డ్రైవింగ్ అనుభవం: లాంగ్ జర్నీలు మరియు రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా ఈ కార్లు ఉంటాయి. పవర్ఫుల్ ఇంజిన్లు మంచి మైలేజీ మరియు వేగాన్ని అందిస్తాయి. మంచి స్టీరింగ్ మరియు సస్పెన్షన్ సిస్టమ్. వీటి వల్ల హైవేలు మరియు సిటీ డ్రైవింగ్లో కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్ మరియు కన్వీనియన్స్: వెన్యూ, ఎక్స్టర్ వంటి కార్లలో మంచి లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఉంటాయి. దీర్ఘకాల ప్రయాణాలకు కుటుంబం అంతా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సిస్టమ్ స్టాండర్డ్స్ మరియు మైలేజీ: ఈ కార్లలో ఎక్కువగా BS6 ప్రమాణాల ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఇంధనం వినియోగాన్ని తగ్గించి కాలుష్య నియంత్రణను మెరుగుపరుస్తాయి. భద్రతా చర్యలు: ఈ రేంజ్లోని కార్లలో భద్రతా అంశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వివరించుకుంటే ఎయిర్ బ్యాగ్లు: కనీసం 2 నుంచి 6 ఎయిర్ బ్యాగ్లు అందించబడతాయి. ఇది ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు భద్రత కల్పిస్తుంది. ABS అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు EBD ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అత్యవసర పరిస్థితుల్లో టైర్లు జారకుండా కంట్రోల్ చేస్తాయి. సేఫ్టీ రేటింగ్లు: గ్లోబల్ NCAP రేటింగ్లు చూసినప్పుడు ఈ రేంజ్లోని కొన్ని కార్లు 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందినవి. ఉదాహరణకు టాటా పంచ్ మరియు XUV 300 రేటింగ్లో భద్రతా విషయంలో విశ్వసనీయతను అందించాయి. కార్ యొక్క భద్రతా ఫీచర్ల వివరణ: టాటా పంచ్ 5 స్టార్ రేటింగ్. ప్రధానంగా చిన్న SUV. ఇది చాలా సరళంగా మరియు సురక్షితంగా ఉంటుంది. హ్యుండై వెన్యూ 4 స్టార్ రేటింగ్తో భద్రతలో మంచి స్థాయిలో ఉంది. సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లు:
కొన్ని కార్లలో ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఇవి డ్రైవింగ్ ని మరింత సురక్షితంగా చేస్తాయి. కారు భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? వాటి ప్రాముఖ్యత. ఎయిర్ బ్యాగ్లు వేగంగా తెరుచుకొని ప్రయాణికులకు రక్షణను అందిస్తాయి. ముఖ్యంగా ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగ్లు ప్రమాద సమయంలో ముఖం మరియు సీటు మధ్య వచ్చే ప్రమాదాల నుండి కాపాడతాయి. ABS అండ్ EBD బ్రేకింగ్ సమయంలో టైర్లను జారకుండా ఉంచడానికి ఈ వ్యవస్థలు సహాయపడతాయి. స్లిప్పరీ లేదా అత్యవసర బ్రేకింగ్ పరిస్థితుల్లో కారును కంట్రోల్ చేయడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ESP ఎక్కులపై కారు ప్రారంభించేటప్పుడు వెనుకకు జారకుండా ఉంచుతుంది. అలాగే ESP ద్వారా ప్రమాదకర మలుపుల్లో కారు సమతుల్యంగా ఉంటుంది. కంప్యూటర్ బేస్ డ్రైవింగ్ సిస్టమ్స్ ప్రీమియం కార్లలో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ డ్రైవింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఇంజిన్ పవర్ మరియు బ్రేకింగ్ ను సరిగ్గా నియంత్రిస్తాయి. 10 నుండి 12 లక్షల రేంజ్లో కారు కొనుగోలు చేయడం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్కు సరిపోతుంది. ఈ ధరలో ప్రధానంగా కంపాక్ట్ SUVలు మరియు కొన్ని సెడన్లు ఉన్నాయి. వీటిలో టాటా పంచ్, హ్యుండై వెన్యూ, ఎక్స్టర్, XUV 300 వంటి కార్లు ఉండి డ్రైవింగ్ అనుభవం మరియు అత్యాధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా నిలుస్తాయి. రోడ్డు ట్యాక్స్ విషయానికి వస్తే 10 లక్షలకు తగ్గిన వాహనాలపై పన్ను తక్కువగా ఉంటుంది. ఇది ఖర్చు తగ్గింపులో సహాయపడుతుంది. అలాగే ఈ ధరలో అన్ని అవసరమైన ఫీచర్లను పొందేలా చూసుకోవచ్చు. EMI సదుపాయాలు అందుబాటులో ఉండటంతో నెలవారీగా చెల్లింపులు సులభంగా చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లను పరిశీలించడం, సబ్సిడీలను పొందే అవకాశాలను పరీక్షించడం ముఖ్యంగా సహాయకరంగా ఉంటుంది. ఈ రేంజ్లో ఉన్న కార్లు ఆధునిక ఫీచర్లతో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, అలాయ్ వీల్స్, రివర్స్ కెమెరా మరియు సన్ రూఫ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇవి నడపడానికి సులభతరం చేసి ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేస్తాయి. అంతేకాక కంఫర్ట్ మరియు స్పేస్ పరంగా కూడా మంచి సౌకర్యాలను కలిగి ఉంటాయి. దీర్ఘకాల ప్రయాణాలకు సరిగ్గా అనువుగా ఉంటాయి. పర్యావరణ పరంగా BS6 ప్రమాణాల ఇంజిన్ల కారణంగా ఇంధనం వినియోగం తగ్గి కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.